గత గడిచిన వారంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం ప్రకారం, స్త్రీలారా యెహోవా మాట వినుడి అనే మాటను మనం ఆధారం చేసుకుని దైవ గ్రంథంలో నుండి నయోమి అనే ఒక విశ్వాసిని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ విశ్వాసి తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వాటన్నిటినీ మీ హృదయంలో దాచుకున్నారని నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు ప్రియులారా మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము చూడండి. 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదవాలి. కొద్ది మాటలు చదువుదాం. చదమ్మా. ఒక దినమందు చాలమ్మా. భాగవంతా చదవాలి. మనం దాదాపు 32వ వచనం వరకు చదవాలి. కానీ మీ తర్వాత చదువుకోండి ఆ భాగాన్ని. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తాం. ఇక్కడ ఒక స్త్రీని ఎలీషా తన ప్రయాణంలో, తన యొక్క సేవ పరిచర్యలో ప్రయాణంలో షూనేము పట్టణానికి పోయినప్పుడు అతట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని ఆయన్ని ఆహ్వానించింది అని రాశారు. ఏం పేరో మనకైతే తెలియదు. ఈమెకు పేరేమీ పెట్టలేదు. కానీ ఈమెకు ఒక బిరుదు పెట్టారు. ఏంటంట ఆ బిరుదు? ఘనురాలు. ఘనురాలు అంటే ఘనమైన స్త్రీ, ఘనత వహించిన స్త్రీ. అంటే ఏమి రాణి కాదు, ఏ దేశాన్ని ఏలటం లేదు, ఏమండి పెద్ద యుద్ధం చేసిన స్త్రీ కూడా కాదు. కానీ ఒక మాట చెప్పిన, పరిశుద్ధ గ్రంథంలో ఈ బిరుదు ఈమెకు మాత్రమే ఇవ్వబడింది. ఈమెకు మాత్రమే ఇవ్వబడింది. ఘనురాలైన ఒక స్త్రీ. అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ. ఈ ఘనురాలు అనేది బిరుదు మాత్రమే. ఆ పేరేంటో తెలియదు. అయితే ఆమె ఘనురాలైన స్త్రీ, ఆమె యొక్క సాక్ష్యము గొప్పది. ఆమెను గురించి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆమె సాక్ష్యము గొప్పది. గమనించండి, ఈ షూనేము పట్టణములో నుండి 2 స్త్రీలు బైబిల్లో మనకు కనిపిస్తారు. ఇద్దరు కూడా గొప్ప గౌరవప్రదమైన పాత్రలో ఉన్నవారే. ఇద్దరు కూడా మాదిరికరమైన వారే. మొదటి స్త్రీ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఆమెను కూడా మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ షూనేము పట్టణము అని మనం చదివాం. షూనేము అనేదానికి అర్థం వెతికాను, నాకైతే ఎక్కడ దొరకలేదు. ఈ షూనేము పట్టణము ఇస్సాకారు వంశస్థుల యొక్క భాగంలో ఉన్న ఒక మంచి పట్టణం. ఈ పట్టణానికి షూనేము అనే గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే ఈమె వలనే వచ్చిందని ఒక దైవజనుడు రాస్తూ వచ్చాడు. నేను చదివాను. ఈమె వలన అంటే ఈమె యొక్క ప్రవర్తన, ఈమె యొక్క మంచి పేరు. నిజమే ప్రియులారా, ఒక ఇంటికి గౌరవం తేవాలి అంటే ఆ ఇంటి ఇల్లాలి చేతిలో ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఒక కుటుంబానికి గౌరవం రావాలి అంటే ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తన వలన గొప్ప గౌరవం వస్తుంది. ఒక ఇంటికి గౌరవం పోవాలన్నా కూడా ఏమండి ఆమె యొక్క ప్రవర్తన వలన పోవచ్చు. అందుకనే దేవుని వాక్యంలో సొలొమోను రాస్తూ వచ్చాడు కదా, గత ధ్యానంలో మనం చదివాం. యోగ్యురాలు ఏమవుద్దంట, బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకొనును.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును అన్నారు. నిజమే, ఈమె గుణగణాలు చూడండి. ఘనురాలు, ఘనురాలంటే గొప్ప స్త్రీ అని అర్థం. ఏమండి, ఈ పదం చాలా మంచి పదం. ఈ యొక్క పదాన్ని బట్టి ఈమెను గౌరవప్రదంగానే చదువుతారు, గౌరవప్రదంగానే చూస్తారు, గౌరవప్రదంగానే ఆలోచిస్తారు. ఈమె ఒక భర్తకు భార్య, ఒక కుటుంబీకురాలు. ఈమె మంచి విశ్వాసం కలిగిన స్త్రీ. ఈమె ధనవంతురాలు అని కూడా చెప్తారు. ఏమండి, ధనవంతురాలు అని కూడా చెప్తారు. ఈమెకు మంచిగా పొలం ఉంది, భర్తకు మంచి ఆస్తి ఉంది, ఈమెకే కొదువ లేదు. ఈమెలో ఉన్న లక్షణాలు చాలా మంచివి. ఈమె విశ్వాసి అయిన గృహిణికి ఎంతో మాదిరికరమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈమెలో ఉన్న గుణ లక్షణాలను ఈ పూట ధ్యానం చేద్దాం. నేను ముందు చెప్పాను కదూ, ఈ పట్టణములో నుంచి ఇంకొక స్త్రీ వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలోను 15వ వచనంలోను ఆమె కనబడుతుంది. ఎవరండి ఆమె? దావీదు అవసాన కాలములో ఉన్నప్పుడు అతనికి ఒళ్ళంతా చలి వచ్చి కృంగిపోతూ ఉన్నప్పుడు అతనికి వైద్యం చేయడానికి షునేము పట్టణము నుండి ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొచ్చారు అని అక్కడ రాశారు. ఆమె పేరు అబీషగు. ప్రియులారా, అబీషగు అనే ఆమెను చూచి ఆమెలో ఉన్న గుణగణాలను బట్టి పరమగీత గ్రంథంలో షూలమితి పాత్ర వ్రాసి ఉంటారు అని కొంతమంది దైవజనులు చెబుతారు. ఆమె కూడా చాలా గొప్ప స్త్రీ, గౌరవప్రదమైన స్త్రీ. ఆమె చేతుల్లో ఏముందంట? స్వస్థత ఉంది. ఆమె మాటల్లో ప్రేమ ఉంది. ఆమె పరిచర్యలో సేద తీరుతుంది. అందుకే దావీదుకు ఆమె పరిచర్య చేసి తన అవసాన దశలో సంతోషింప చేసింది ఆమె కదండి. నిజమే. కాబట్టి ఇద్దరు గౌరవప్రదమైన స్త్రీలే. ఘనురాలైన స్త్రీ అబీషగు. ప్రియులారా, ఈమెని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈమె దేవుని సేవకులకు పరిచర్య చేసింది. ఈనాడు కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో దేవుని సేవకులకు పరిచర్య చేసేవాడు చాలా అరుదు. దేవుని సేవకులు తమ ఇంటికి రావాలని, తమ ఇంట్లో పరిచర్య పొంది సేదదీరి తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అనుకునేవాళ్ళు చాలా తక్కువ. ఎంతో వాక్యం వింటారు. అయితే గమనించండి, పరిచర్య అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. పరిచర్య, పెద్దలకు పరిచర్య, దైవజనులకు పరిచర్య, పరిచర్య చేయటంలో ఏముందట? ఆశీర్వాదం ఉందట. రెండవది, ఈమె ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన స్త్రీ. మూడవది, ఈమెలో చాలా గొప్ప వినయ స్వభావం ఉంది. నాలుగవది, ఆమె మంచి నమ్మకము కలిగినది. అంటే దేవుని ఎడల, దైవజనుల ఎడల నమ్మిక కలిగింది. ఆమె ధనవంతురాలు. అంతేకాదు, ఆమె ధైర్యవంతురాలు కూడా. ధైర్యవంతురాలు కూడా. ధ్యానం చేస్తూ పోతూ ఉంటే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. ఆఖరిగా ఆమె బహు విశ్వాసురాలు. అంటే విశ్వాసము కలిగిన స్త్రీ. విశ్వాసము కలిగిన స్త్రీ. అంతేకాదు, పట్టుదల కలిగిన భక్తి కలిగింది. పట్టుదల కలిగిన భక్తి ఆమెకుంది. ఆఖరి మాట ఏంటంటే, ఆమె దేవుని ఎడల ఎంతో కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఈ విషయాలు మనం వరుసగా ధ్యానం చేద్దాం. రండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదవాలి. 8వ వచనం నేను చదువుతున్నాను.
ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చునప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. విన్నరా? ఈ మాట దయతో గమనించండి. ఈమె దైవ సేవకుని గమనించింది. దైవ సేవకుడు ఆ పట్టణంలోకి రావడం, దేవుని పరిచర్య చెయ్యటం, తిరిగి వెళ్ళడం గమనించింది. ఆయనకు ఆహారం పెట్టాలని, ఆయనకు పరిచర్య చేయాలని, ఆయన కొంత తన కుటుంబంలో తన ఇంట్లో సేద తీరాలని ఆశ కలిగింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు పరిచర్య చేసిన స్త్రీ గమనించండి. దేవుని బిడ్డలకు పరిచర్య చేస్తే ఫలితం ఏంటంట? మీకు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ నేను కొత్తగా ఎక్కడి నుంచి తేలేను కదండి. యేసయ్య చెప్పాడు, ఏమండి, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము. ఇక ఆఖరి మాట, నా దాసుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏంటంట? పరలోకంలో అత్యధిక ఫలము అన్నాడు. ప్రియులారా, నా మట్టుకు నాకున్న సంతోషం ఏంటంటే, నేను బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటాను. తద్వారా చాలా మంది దేవుని బిడ్డలు, దైవ సేవకులు ఖచ్చితంగా ప్రతిదినం ఎవరో ఒకరు మా గృహం దగ్గరికి వస్తారు. మీకు అందరికి తెలుసు, మాకు సొంత పిల్లలు లేరు. మా సంఘస్థులు, మా బంధువుల పిల్లలే మా పిల్లలు. అయితే ప్రియులరా, ఎవరో ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి మాతో కొంతసేపు మాట్లాడి భోంచేసో, టీ తాగో, కాఫీ తాగో, సేద తీరి వెళ్ళటం అనేది ప్రతి దినం నాకు జరుగుతుంది. అది నా ఎడల ఆశీర్వాదం అని నేను భావిస్తా. నిజమే ప్రియులరా, ఇక్కడ నాదొక సలహా. దేవుని బిడ్డలకు పరిచర్య చేసే భాగ్యము చాలా గొప్పది. మీరు అలా చేస్తున్నారా? ఇంకో మాట, ఇక్కడ నాదొక ప్రశ్న. నేను ఈ పట్టణానికి వస్తున్నాను, పోతున్నాను, ఎవరు నన్ను పడుచుకోవట్లేదు, ఎవరు గిన్నెడు తన్నీళ్ళు ఇట్లేదు, చూడమ్మా అని ఎలీషా గారు ఏమైనా అన్నారండి? అనలేదు. ఆయన పాటికి ఆయన వస్తున్నాడు, ఆయన పోతున్నాడు. ఆయన అవసరతను ఈమె గమనించింది. గమనించారా? ఆయన అవసరతను ఈమె గమనించింది. దేవుని అవసరతను గమనించిన స్త్రీ. అర్థమైందండి? దైవజనుల యొక్క అవసరతను గమనించిన స్త్రీ. ఎంత మంచి లక్షణం ఏమిలో ఉందో గమనించారా? ఒక స్త్రీ షిలోహు మందిరంలో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, నీ దాసురాలని నేను గొడ్రాలుగా ఉన్నాను, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మగపిల్లని ఇస్తే వాడిని నీకే ఇచ్చేస్తాను అంటుంది. ఎందుకు? సరి అయిన దేవుని స్వరం వినే దైవజనుడు ఆ దినాల్లో అరుదు. దేవుని అక్కర ఎరిగి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు సమూయేలును ఇచ్చాడు. సమూయేలును తిరిగి దేవునికి ఇచ్చింది. ఫలితమేమి? మరి 7 కుమారులను ఆమె పొందింది. ప్రియులారా, నువ్వు దేవుడికి ఇస్తే ఏమండి, ఇప్పుడు టీవీల్లో, సెల్ ఫోన్లో, ఈ యొక్క దీన్ని ఏమంటారు, మీడియాలో ఇదొక గొడవ ఏర్పడింది. దైవ సేవకులు దశమ భాగాలు ఇస్తున్నారు, తింటున్నారు, పందులాగా తిరుగుతున్నారు. ఇదొక శోధన ఏర్పడింది. ఎందుకో తెలుసండి? దేవుడు అంటున్నాడు, నాకిచ్చి నన్ను శోధించండి. ఏం చేయాలి చెప్పండి? దేవుడికి ఇచ్చి శోధించండి. ఎందుకట? నీ అవసరం తీరడానికి, నిన్ను దీవించడానికి దేవుడు కొంత అడుగుతున్నాడు. నీ దగ్గర ఉన్నది అడుగుతున్నాడు. ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు అరణ్యములో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారు.
శిష్యులు అన్నారు, అయ్యా పొద్దుపోయింది, 3 రోజుల నుంచి వాళ్ళు ఉన్నారు, ఉపవాసంతో పడిపోతారు, కానీ వాళ్ళు పంపించేయి అన్నాడు. వాళ్ళకి మీరే భోజనం పెట్టండి అయ్యా అన్నాడు ప్రభు. మేము ఎక్కడ నుంచి ఇచ్చామండి, మా దగ్గర ఏమున్నాయి, ఒక్కొక్కడికి కనీసం ఒక్క రోడ్డు తేవాలన్నా కానీ కొన్ని ₹100 డబ్బులు కావాలి, మేము అక్కడ తెచ్చేము అన్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? నీకు ఎవరికన్నా ఆ భాగం జ్ఞాపకం ఉందా? నేను తీయించట్లేదు, చదివించట్లేదు, సమయం వృధా అవుద్ది. ప్రభు వారు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడండి? మీ వద్ద ఏముంది? ఓ పిల్లోడు అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలను 2 చేపలు ఉన్నాయండి అన్నాడు. గమనించారా? పక్కనున్న శిష్యుడు అన్నాడు, పాస్టర్ గారు అన్నట్టు ఆయన్ని ఏమన్నాడు? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఏ పాటి అన్నాడు. గమనించారా? యేసు ప్రభువారు అవి నా యొద్దకు తెండి అన్నాడు, ఆశీర్వదించాడు. ఏమండి, వాళ్ళందరూ స్త్రీలు, పురుషులు, పిల్లలతో సహా అందరూ తినగా ఇంకెంత మిగిలింది చెప్పండి? 12 గంపలు మిగిలింది. దేవుడికి నీవు ఇస్తే ఏమండి, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎవరికో తెలుసా అండి? నీకే. నువ్వు ఇచ్చేది ఎంతో, నువ్వు పుచ్చుకునేది ఎంతో ఎప్పుడన్నా చూసేవాడిని? నిజమే, మనం దేవుడికి ఇవ్వగలిగేంత మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఉన్నదంతా దేవుడిదే. దేవుడికి మనం చేస్తే, ఏం చేసినా సరే, ఏ చిన్న పని చేసినా సరే, దాని వలన గొప్ప ఫలితాన్ని మనం పొందుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈమె దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ. అందుకే ఆతిథ్యము చేయ మరువకుడి అంటాడు హెబ్రీ పత్రికలో కదండి. ఆతిథ్యము చేయ మరువకుడి. దేవుని బిడ్డలకు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? రెండో మాట, ఈమె విధేయత కలిగిన స్త్రీ. గమనిస్తున్నారా? ఎటువంటి విధేయత? దేవునికి అవమానం రాకూడదు, తన కుటుంబానికి అవమానం రాకూడదు. రండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయునని చెప్పాను. విన్నదా? చేయదలుచుకుంది ఏదో చేసేయచ్చు కదా. భర్తకి ఎందుకు చెప్పింది వీడ? గొడవ తెచ్చుకోవడానికండి? కాదు, ఏ గొడవ లేకుండా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, ఆశీర్వాదం తన ఒక్కదాన్ని పొందుకోవడానికి, తన కుటుంబానికి కూడా రావాలనేది ఆమె యొక్క ఉద్దేశం. ఆయన పిలిచి భోజనం పెట్టింది, ఇక జాలే పోయా అని అనలేదు. తన ఇంట్లో ఆయనకి బస ఏర్పాటు చేసింది. ఎప్పటి వరకు? ఆ పూట వరకు ఏదో సర్దుకుంటే తర్వాత ఏదో ఒకటి చూసుకుంటాడులే అనుకోలేదు. ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ఈయనకు భోజనం పెడదాం, ఈయన సేద తీర్చుకోవడానికి మన ఇంట్లో గది ఏర్పాటు చేద్దామయ్యా అని తన భర్తతో చెప్పింది. అంటే దీని అర్థం ఈమె భర్తకు లోబడింది, భర్తకు లోబడి విధేయతతో భర్తను ఒప్పించుకుంది. గమనించారా? విధేయతతో భర్తను ఏం చేసిందట? ఒప్పించుకుంది. ఒప్పించుకొని ఆయనకు గది కట్టింది. ప్రియులారా, ఎంత చక్కని మాట! ఈ పూట మనం ఆలోచించాలి. దేవునికి మనం ఇవ్వడానికి మన కుటుంబంలో ఎవరూ ఆటంకంగా ఉండకూడదు. మేము ఈ పల్లెటూళ్ళలో దైవ సేవకులం కాబట్టి మేము ఇట్లాంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటాం. సంఘానికి వచ్చే స్త్రీలు దేవుని పనికి ఏదైనా ఇవ్వాలి అంటే భర్తకు తెలియకుండా రహస్యంగా ఇస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ కుటుంబంలో భర్తకు తెలిసిన తర్వాత కొంతమందికి గొడవలు అవుతాయి, అవమానాలు అవుతాయి,
ఏమండి, ఇలా కాకుండా ఎంత జ్ఞానవంతురాలు చూశారండి, ఎంత జ్ఞానవంతురాలు. తన మనసుకు తలిచిన ఆలోచనను మొదట తన భర్తకు చెప్పింది. తన భర్తను ఏం చేసిందండి? ఒప్పించుకుంది. ఒప్పించుకుంది అంటే భర్తను గౌరవించిందా లేదా? తన ఆలోచన భర్తకు చెప్పి ఇలా చేద్దాము అని చెప్పినప్పుడు ఆమె మొదట తనకు చెప్పి చేద్దాము అన్నప్పుడు ఆయన వద్దంటాడా? కదండి. ఎందుకంటే ఆమె ఆయనను గౌరవించింది కదండి. మొదట ఆయన అనుమతి తీసుకుంది. ఆయన్ని అనుమతి అడిగినప్పుడు కదంటాడా? కదండి కదా. నిజమే ప్రియులారా, ఇది కుటుంబంలో సమాధానాన్ని పెంచుకునే జ్ఞానం. ఏమండి, కుటుంబంలో సమాధానాన్ని పెంచుకునే జ్ఞానం. ప్రియ తల్లులారా, మీ భక్తి మీ ప్రేమ నేను ఎరుగుదును. అయితే కుటుంబంతో కలుపుకొని పరిచర్యలో పాలు పొందండి. కుటుంబంతో కలుపుకొని దేవునికి ఇవ్వండి. కుటుంబంలో కలతలు పెంచుకోవద్దు. నాకు తెలియకుండా చేసావే అని ఆయనని మీరు సమాధానం లేకుండా ఉండటం అది దేవునికి ఇష్టమో కాదు. మీరు సమాధానంతో ఇద్దరు కలిసి ఇస్తే అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ స్త్రీ ఎంత జ్ఞానం కలిగింది, ఎంత వినయం కలిగింది, ఈ మాట మనం ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, ఈమె గొంతుమ్మ కోరికలేం కోరటల్లా. ఏమండి, కొంతమంది తమ గృహాలకు దైవజనుడు వెళ్ళినప్పుడు దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, మాకు అన్ని కొరతలేనండి, ఇవి కావాలి అవి కావాలి, వాటి కొరకు ప్రార్థన చేయండి, వీటి కొరకు ప్రార్థన. తప్పని నేను అంటలేదు. కానీ ఈమె సంతృప్తి కలిగిన స్త్రీ. రండి, ఇప్పుడు మనం చూస్తే 18వ వచనం ఏమండి, లేదు 13వ వచనం. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుబరుచితివి, నీకు నేను ఏమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడిగినప్పుడు గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో మాట్లాడెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను. ఏమీ కోరుకోలేదు. అమ్మ, మాకెంతో పరిచర్య చేస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఏం చేయమంటారు మీ కొరకు, నువ్వేం కోరుతున్నావు అని అంటే ఏమండి, మనం ఎన్నో చెప్తాం. కానీ ఆమె తన కలిగిన దాంట్లో ఏం కలిగి ఉంది చెప్పండి? తృప్తి కలిగి ఉంది. నిజమండి, నా మట్టుకు నేను చాలా తృప్తి కలిగి ఉన్నాను. ఇంతవరకు దేవుని సేవ చేయగలిగాను, సంతోషం. నాకు సైకిల్ నడపడం రాదు, ఇంకా మోటార్ సైకిల్ ఎలా వస్తుంది? ఏమండి, నాకు కారులు లేవు. ఇంతకుముందు వరకు నడిచి వెళ్ళేవాడిని, ఇప్పుడు 2 కాళ్ళు వీక్ అయిపోయినాయి, నడవలేని పరిస్థితి. చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నాను, సండే మాత్రం చూసుకుంటున్నాను. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను తృప్తిగానే ఉన్నా. ఇంతవరకు సేవ చేయగలిగా, దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చింది చాలు. దేవుడు ఇవ్వని దాని కొరకు గొంతెమ్మ కోరికలతో నేను అనవసరమైన అపేక్ష పడాల్సిన అవసరమో లేదు. నా తలంపు ఏంటంటే, నాకు అవసరం అనుకుంటే దేవుడు తప్పక ఇస్తాడు. ప్రియులారా, ఈమె సంతృప్తి కలిగిన స్త్రీ. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము అని తిమోతి పత్రికలో భక్తి పౌలు అన్నాడు. భక్తి ఏం కలిగి ఉండాలండి? సంతృప్తిని కలిగి ఉండాలి. ఏమండి, నాకు అది లేదే ఇది లేదే అని కోరే ఆ యొక్క పద్ధతి క్రైస్తవుల లక్షణమో కాదు. ఎందుకంటే దేవుడు నీకేది కొరత చేయడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలనేది నా ఉద్దేశం. లోకస్తులకు క్రైస్తవుల మీద కక్ష ఎందుకో తెలుసా? వాళ్ళు మోసాలు చేసినా కానీ వాళ్లకు సమృద్ధి ఉండదు. ఎంతో మోసం చేసి, ఎందరినో అన్యాయం చేసి
కావలసినవన్నీ తెచ్చుకొని పెట్టుకొని వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళు. కానీ దేవుని పిల్లలు ఏమండి, 127వ కీర్తనలో ఉంది, మీరు వేకునే లేచి చాలా రాత్రి వరకు కష్టార్జితమైన మీ ఆహారం భుజించి పండుకొనుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించును. కదండి, గొప్ప మాట. విశ్వాసులు లేదా క్రైస్తవుల మీద లోకస్తులకు ఉండే కక్ష అదే. మనం ఎన్ని తిప్పలు పడుతున్నాం, కానీ వాళ్ళు సమృద్ధిగా మహారాజుల్లాగా ఉన్నారు కదండి. నిజమే, నీ తండ్రి మహారాజు, ఆయన రాజులకు రాజు. ఆ రాజు బిడ్డవైన నీకు కొరవ చేస్తాడా? చేయడు కదా. కొరవలు ఉన్నాయని, కొదువులు ఉన్నాయని కుంగిపోతున్నావా అమ్మ? వాళ్ళకి అవి ఉన్నాయి, వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి పెద్ద బంగ్లా ఉంది కదండి. నేను సేవ ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా ప్రియులరా 35 సంవత్సరాలు. ఏమండి, ఈ 35 సంవత్సరాలు అయితే సొంతగా మందిరం కట్టలేకపోయాను. దేవుడిచ్చింది చాలనుకున్నాను నేను. ఇప్పుడు పని దేవుడు ఆజ్ఞనిచ్చాడేమో ప్రారంభించాను కదండి. దేవుడిచ్చిందే చాలు. అందులో తృప్తి పడటం వలన మనం ఆధ్యాత్మికంగా బలపడతాము. ఈమె తృప్తి కలిగిన స్త్రీ. వాళ్ళు అడిగారు, దైవజనుడు అడిగాడు, అమ్మా ఇంత పరిచర్య చేస్తున్నావు, ఇంతగా లోబడుతున్నావు, ఇంత అపేక్ష చూపిస్తున్నావు, ఏంటి నీ కోరిక అన్నప్పుడు, నేను నా స్వజనుల దగ్గర ఉన్నాను, నాకే కొరత లేదయ్యా. గెహాజ్ అన్నాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు. ఆమె చెప్పిందా? చెప్పలా. కానీ తెలుసుకున్నాడు ఆయన, ఆమెకు పిల్లలు లేరు, తన భర్త ఏమో ముసలివాడు. ఇక్కడే రాయబడి ఉంది కదండి. గెహాజ్ అన్నాడు 14వ వచనం, ఆమెకు కుమారుడే లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఏమండి, గెహాజీ చెప్పాడే తప్ప ఏమే అదండి ఇదండి లిస్టులు ఇలా కదండి. నిజంగా ఎంత తృప్తి కలిగిన స్త్రీ. ఏమండి, ఉన్నదాంతో తృప్తి పడితే దేవుడు ఇంకా ఇస్తాడు. లేని దాని కొరకు ఆరాట పడితే ఉన్నదాన్ని నష్టపోతాం. ఆరాటం కాదు, తృప్తి కలిగి ఉండండి, దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడు కదండి. అమ్మలారా, మీ కుటుంబంలో దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని గొప్పగా చేస్తాడు. ఇంకా 4వ విషయం ఏంటంటే ప్రియులరా, ఈమె నిబ్బరము కలిగిన స్త్రీ. 4వ విషయం ఏంటంటే ఈమె నిబ్బరము కలిగిన స్త్రీ. చూడండి, ఇప్పుడు మనం చదువుకుందాం 17వ వచనం నుండి చదువుకుందాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గర పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివానితో ఒకరితో చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని తన తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దేవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో చెప్పాను. ఇక్కడ కాన్వర్జేషన్ మీరు చదవండి. పిల్లవాడు ఏమయ్యాడండి? దేవుడిచ్చిన పిల్లవాడు. ఏమండి, దైవజనుడు చెప్పాడు, అమ్మా మీదటికి ఈ కాలమున నీ ఒడిలో పిల్లవాడు ఉంటాడు అని చెప్పాడు. ఆ పిల్లవాడు కన్నది పెంచుతూ ఉంది. ఒకనొక సమయమున ఆ పిల్లవాడికి తలపోటు వచ్చింది. తల్లి దగ్గరికి పంపించేటప్పటికి ఆ తల్లి ఏదో వైద్యం చేస్తూ ఒళ్ళో పడుకోబెట్టి చనిపోయాడు ఆ బిడ్డ. చనిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఏ దేవుడో ఏమో వద్దు లేరు అనుకున్నాను, పిల్లలే లేకుండా చేశాడు, ఇప్పుడేమో ఏదో ప్రార్థన చేయంగా ఒక నలుసు ఇచ్చాడు, ఆయన కూడా తీసుకున్నాడు, ఏం దేవుడో ఈ ప్రార్థనకు పోకుండా బాగుండేది. ఆమె అరిసి భర్త అరిసి గోలగోలయి 10 మంది చేరి
ఏమండి, విశ్వాసులు కాస్త ఏమవుతారు చెప్పండి? విశ్వాసులు కాస్త ఏమవుతారు? అల్లరి పాలవుతారు. చాలా మంది జరిగేది అదే. చిన్న సమస్య రాగానే. ప్రియులారా, యథార్థంగా ఒప్పుకుంటాను, నేను కూడా ఒకానొక దినమున అనారోగ్యాన్ని తట్టుకోలేక నేను ఇక సేవ చేయలేను ప్రభువా అని కన్నీరు పెట్టి ప్రార్థన చేసి, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాను. శ్రమ అంత వేదనగా ఉంది. అనారోగ్యముతో మంచం పట్టాను, తినలేకపోతున్నాను, తిన్నది కక్కిపోతున్నాను, చాలా నష్టం అయిపోతుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, వాళ్ళు ఇచ్చే మందులు కూడా పనిచేయట్లేదు. ప్రభువా నేను సేవ చేయలేనయ్యా, నన్ను వదిలేసయ్యా నేను ప్రార్థన చేశాను. కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నిజమే ప్రియులారా, ఈ పూట వాక్యం వింటున్న నీవు ఏదో చిన్న శ్రమ రాగానే ఏమవుతామో చెప్పండి? కృంగిపోతాం కదండి. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనం విందామండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక ఏమండి 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఫలం? ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏముంచిపోయాడట? ప్రభు మనకేముంచిపోయాడండి? మాదిరి. ఏమిటా మాదిరి? తర్వాత వచనాలు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు, ఆయన బదులు దూషింపలేదు. భక్త పౌలు అంటాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. శ్రమలు ఎటువంటి శ్రమలండి? పట్టుకున్న వారు ముఖాన ఉమ్మి వేశారు, అరచేతులతో కొట్టారు, తల ముళ్ళ కిరీటంతో బిగించారు, కొరడాలతో శరీరం అంతా చీల్చి వేశారు. ఆయన గట్టిగా అడగొచ్చు, వై, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరంతా? నేనేం తప్పు చేశాను? గొడవ చేయొచ్చు, అరవచ్చు. పిలాతు కూడా అన్నాడు, నేనుకే అన్యాయంగా మీరు నన్ను శిక్షిస్తున్నారు అని ఒక్క మాట అనవయా, వాళ్ళంతా తేలుస్తాను అన్నాడు ఆయన. ప్రభువారు ఏం మాట్లాడలేదు కదండి. నిజమే. దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలమైన మనలో శ్రమలు ఓర్చుకునే శక్తి కావాలి, ఓర్పు కావాలి, నిబ్బరం కావాలి. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, ఆమె ఏం చేసిందండి? బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషాకి ఇచ్చినటువంటి ఆ గదిలో ఆయన పడుకునే మంచం మీద పడుకోబెట్టింది. బయటకు వచ్చింది, భర్తను పిలిచి, ఆ పిల్లాడు చచ్చిపోయాడు, ఆ పాస్టర్ సంగతి ఏందో తెలుసుకొని వస్తానయ్యా అనలేదు. ఏముందండి? శీఘ్రముగా నాకు ఒక గాడిదను పనివాడిని ఏర్పాటు చేయి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి రావాలి అని. అక్కడ ఆయన అడిగాడు, ఎందుకమ్మా? నేడు అమావాస్య కాదే. 23వ వచనం. నేడు విశ్రాంతి దినమే కాదే, అతను ఎందుకు పోవుదు అని అడగగా, నేను పోవుట మంచిదని చెప్పి. ఎందుకు పోతుందో చెప్పలేదు. పిల్లడు చచ్చిపోయాడు, ఆ పాస్టర్ ఏమో నాకు ఏదో చేశానని చెప్పాడు. ఏమండి, ఏ గల్లంతు లేదు, ఏ గొడవ లేదు, నిబ్బరంగా ఉంది. ఏమండి, నిబ్బరంగా ఉంది. ఇప్పుడు గాడిద ఎక్కింది, పనివాడుతోంది, నువ్వు త్వరగా తోలు, నెమ్మదిగా తోలు అని చెప్పేదాకా నీవు వెళుతూనే ఉండు. వెళ్ళిపోయి దూరంగా చూశాడు ఆయన. ఏమండి, ఆ కర్మేలు కొండ మీద ఉండి ఆయన దూరంగా ఉండి చూశాడు. ఈ యొక్క షునేమీరాలు వస్తా ఉంది. గేహాజీని పిలిచి, ఆమె ఎందుకో వస్తా ఉంది, కలవరంగా ఉంది, ఏం జరిగిందో అడిగిరా అని చెప్పినాను. గేహాజీని పంపించాడు. గేహాజీని పంపిస్తే గేహాజీ పరిగెత్తి వచ్చాడు. పరిగెత్తి వచ్చినప్పుడు ఆమె త్వరగా వచ్చి
అక్కడికి రాగానే ఏమంటున్నాడండి, నీవు నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని గెహాజీ అడిగాడు. ఏం చెప్పాలా? ఏం సుఖమా అయ్యా, మా దేవుళ్ళు వదిలిపెట్టి ఈ భారతలకు వచ్చాం, ఈ గతి పట్టాం, ఎట్టయిపోయాం, ఈ బొండబెట్ట అట్టంటి వాళ్ళారా ఎట్టంటి వాళ్ళారా చిట్టలేదండి. ఏం చేసింది చెప్పండి? ఏమండి, ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను, చాలా తొందర పడిపోతూ ఉంటారు. చిన్న శ్రమ రాగానే ప్రార్థన మానేయటం, చిన్న శ్రమ రాగానే ఆరాధన వదిలేయటం, చిన్న శ్రమ రాగానే అసలు దేవుని వాక్యమే మర్చిపోవటం, ప్రార్థనే మర్చిపోవటం పద్ధతి అంటారా? ఈ తల్లి ఏమండి భర్తతో చెప్పలేదు, గెహాజీ వచ్చాడు, ఎదురు వచ్చాడు, ఏమా ఏమైంది, అందరూ బాగున్నారా అంటే ఏం పర్లేదు అంతా బాగున్నారు అంది. ఏమిటామని ఇబ్బరం, పిల్లాడు చచ్చిపోయాడా లేదా? చనిపోయాడు. ఆ సంగతి ఎవరికి చెప్పట్లేదే. ఏమండి, నిజమే. ఆమె వచ్చి నేరుగా వచ్చి దైవజనుడు కాళ్ళ మీద పడింది. అయ్యా, నువ్వు వచ్చి నా బిడ్డను బాగు చేస్తే తప్ప నేను నిన్నో వదిలిపెట్టను. ఎవరికి చెప్పిందండి? ఎవరికి చెప్పింది? మనకు ఒక కష్టం రాగానే ఏమండి కనీసం పాస్టర్ గారి కన్నా చెప్పం, ఆ ఎక్క ఎందుకు రావట్లేదమ్మా అంటే, ఆమె ఎందుకు రావట్లేదు నాకు తెలుసులేండి అని వాళ్ళు చెప్తారు, ఈయనకి తెలియదు. ఏం కారణం అంటే ఆశవు కొరుక్కుంటారు కానీ చెవియొగ్గి వినే దేవునికి మాత్రం ఏమీ చెప్పరు. చెప్తున్నారా? నీ కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు, నీ కుటుంబం శ్రమల్లో ఉన్నప్పుడు, నీకు గొప్ప ఆపద వచ్చినప్పుడు, ఎవరికో చెప్పినప్పుడు వాళ్ళంతా ఎగతాళి చేస్తారు తప్ప ఏమి సహాయమో చేయలేరు. ఏమండి, ఏ సహోదరుడును ఏ విధము చేతనైనను తన తోటి సహోదరుణ్ణి విమోచింపనేరడు 49వ కీర్తనలో ఉంది. విమోచించువాడు, సహాయము చేయవాడు ఎవరు చెప్పండి? మన కొరకు సిలువలో ప్రాణమిచ్చి రక్తము చిందించి మన కొరకు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన మన ప్రభు అయిన దేవుడే. అందుకనే ఆమె భర్తకు చెప్పలేదు, పనివాడికి చెప్పలేదు, గెహాజీకి చెప్పలేదు, నేరుగా దైవజనుడు పాదాల దగ్గరకు వచ్చి చెప్పింది. ఏం చెప్పింది? అయ్యా, నేను బిడ్డనిమ్మని నిన్ను అడగలేదు కదా. 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా ఆమె బహు వ్యాకులముగా ఉన్నదని యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసినని ఆమె జోలికి పోవద్దని ఆయనకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడినైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. ఏం చెప్పిందండి? నువ్వేదేదో చెప్పావయ్యా, నేను బిడ్డను కంటాను, వాడు గొప్పవాడు అవుతాడని ఏదేదో చెప్పావు, ఆడు ఇప్పుడే చచ్చిపోయాడు, ఏంటయ్యా అని కూడా అనలేదు. ఏమంటుందండి? అయ్యా, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను కదా. ఆ మాటలే అర్థమైపోతుంది. ఎంత వినయం, ఎంత విధేయత. ఏమండి, ఎంత విధేయత. ఏమండి, ఆమె ఎంత నిబ్బరంగా ఉంది. దైవజనుడి దగ్గరికి వచ్చి నోరు విప్పింది, ఇంకెక్కడ నోరు విప్పలేదు. ఏమండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ అక్కకి చెప్పి ఈ అన్నకి చెప్పి అలా కాదు. మా బాబు, నీకు ప్రతి అవసరత నాకు మొరపెట్టుము. ఏమన్నాడు చెప్పండి యేసయ్య? ఏమండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం కదా. ఏమన్నాడండి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. అవునండి, ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. మనం దేవునికి మొరపెట్టాలి, దేవుడి దగ్గర బ్రతిమాలుకోవాలి. అంతేనండి? నిజమే ప్రియులారా, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు. నీవు నశించిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. నీకు వచ్చిన శోధనలో నీకు తోడుగా ఉన్నాడు. ఏమండి, గలిలయ సముద్రం మీద ఓడ నడపలేక మరణ బాధతో పడవ మునిగిపోయే స్థితిలో ఉన్న శిష్యులతో ప్రభువారు ఏమన్నాడండి? అమ్మ బాబో, ఈ దయ్యం అన్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడండి? నేనే, భయపడకుడి. దాని అర్థం ఏంటి తెలుసండి?
ఐఎమ్ విత్ యూ, ఫియర్ నాట్. దేవుడు ఎక్కడున్నాడండి? మనతోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నిజమే ప్రియులారా, గమనించండి. ఇంకో మాట ప్రియులారా, తర్వాత ఆమె పట్టుదల కలిగిన స్త్రీ. ఏమండి? పట్టుదల కలిగింది, పట్టుబట్టింది. దైవజనుడు చెప్పాడు, ఏం చెప్పాడు అంటే, గెహాజీ నీ నడుము కట్టుకొని నీవు ఈ దండం తీసుకొని బయలుదేరి వెళ్ళు. ఎదురుగా ఎవరన్నా వస్తే పలకరించొద్దు, నీ వెనకాల ఎవరన్నా వస్తే పలకరించొద్దు. నేరుగా వెళ్ళి ఆ పిల్లవాడి ముఖం మీద ఈ దండం పెట్టి ఇలాను, అతడు బాగుపడతాడు అని చెప్పాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. నీవు వచ్చి నా కుమారుణ్ణి బ్రతికించాలి. నీవు వచ్చి నాకు పట్టుబట్టింది, ఉడుం పట్టు, కాళ్ళు పట్టుకుంది. ఏమండి? ఒక పట్టు పట్టాలి. ఎవరు పట్టారండి పట్టు? హోషే గ్రంథంలో ఉంది. అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ఎవరండి? యాకోబు. పట్టుబట్టాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనీను. తెల్లవారుకు నన్ను పోనీవయ్యా అంటున్నాడు దేవుడు. నో, నిన్ను వదలనయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదలను ప్రభువా. వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు, పట్టుబట్టాడు. ఎటువంటి పట్టు అంటే దేవుడు ఇడిపించుకోలేకపోయాడు కదండి. నిజమే, పట్టుదల కలిగిన ప్రార్థన. ఏమండి? పట్టుదల కలిగిన ప్రార్థన. ఈ సహోదరి ఎంత పట్టుదలతో ప్రార్థన చేసిందో చూసారా? నిజమే ప్రియులారా, మనం అలాగా ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నానన్నా, ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావట్లేదు. నా ఏమండి? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంది. ఎవరండి? ఒక విధవరాలు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. చివరికి ఆయన అన్నాడు, ఈ విధవరాలు వచ్చి నన్ను గోజాడకున్నట్టు ఈమెకు త్వరగా. వాస్తవానికి ఆయన ఎటువంటి వాడండి? దేవుడికి భయపడ్డు, మనుషులకు భయపడ్డు, అంత పెడతపోడు. అతనికే ఏం కలిగిందండి? ఆ మీద దయ కలిగింది. ఏం వచ్చి నన్ను గోజాడుతూనే ఉంది. నిజమే. ఏమండి? అనవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతినాడే కంటే దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా, నా బిడ్డను నువ్వు కాపాడాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా భర్తను మీరు స్వస్థపరచాలి. నిజమే ప్రియులారా, ఒక సత్యం నేను చెప్తున్నాను. గత కొన్ని రోజులుగా నా సతీమణి నా కొరకు ఎంత ప్రార్థన చేస్తుంది, నీరు విడిచి నా బాధ చూడలేక. నిజమే అమ్మా, నీ కన్నీరు నీ బిడ్డల్ని గొప్పవాళ్ళగా చేస్తుంది. నీ కన్నీరు నీ భర్తను గొప్పవాడుగా చేస్తుంది. నీ కన్నీటి ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఏమండి? పట్టుదల కలిగిన ప్రార్థన. నిజమే ప్రియుల. అంతేకాదు, ఆమె విశ్వాసము కలిగిన స్త్రీ. 6వదిగా ఎటువంటి స్త్రీ అండి? షీ వాజ్ ఎ ఫెయిత్ఫుల్ బిలీవర్. చాలా మంది విశ్వాసులు అంటారు. విశ్వాసుల్లో ఏముండదో తెలుసా అండి? ఒక మాట చెప్పనా? నేతి బీరకాయలో ఏముండదండి? నెయ్యి ఉండదు. పేరుకు అది నేతి బీరకాయ. ఏమండి? ఇంకో మాట, మామూలు బీరకాయ ఉన్నట్టుంట రుచి ఆ బీరకాయ ఉండదు. నన్ను అడిగితే ఈ బీరకాయ చాలా రుచిగా ఉంటుంది. దానికి ఎన్నో యాడ్ చేస్తే తప్ప దానికి రుచి రాదు. కానీ దాని పేరు మాత్రం నేతి బీరకాయ. పిండి చూడండి, ఇంత అన్నా వస్తుందేమో, ఉండదు. ఈనాడు చాలా మంది విశ్వాసుల్లో ఏముంటలేదని చెప్పండి? విశ్వాసుల్లో విశ్వాసం ఉండటం లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏమండి రోగిని స్వస్థపరుచును. ఆమె విశ్వాసంతో ఏమండి భర్తకు చెప్పలేదు. భర్త అడుగుంటాడు కదా, ఏమమ్మా నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు అంటాడేమో అని భయపడలేదు ఆమె. ఎందుకు? దైవజనుడు దేవుని పేరట నా బిడ్డను బ్రతికిస్తాడు అని ఒక నమ్మకం. ఈ పూట నమ్ముతున్నావా?
నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీకు ఉద్యోగం లేదా, లేక అనారోగ్యంతో ఉన్నావా, లేక సమస్యల్లో ఉన్నావా, నిన్ను విడిచిపెట్టడు దేవుడు. నీ ప్రతి బలహీనత ఏది ఎంత అధమదైనా నిన్ను లేవనెత్తుతాడు, గొప్ప చేస్తాడు. నమ్ముతున్నావా? ఏమండి, నమ్ముట నీ వలనైతే ఏం చెప్పండి, నమ్మువానికి సమస్తము ఏమండి సాధ్యం. కానీ నమ్మలేము కదండి, నమ్మలేము. నిన్న దినాన వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాదాపు 2 లక్షల చిల్లర అడిగారు కాంట్రాక్ట్ మొత్తం ఆ చర్చి కట్టడానికి. కాసేపు నాకు మాట రాలేదు, ఇవ్వగలనా మాట అంటానేమో అన్నాను. ఏం మాట్లాడలేదు, మౌనం కూర్చుంది. మధ్యలో ఒక ఆయన అన్నాడు, 1,80,000 1,90,000 ఇస్తాడులే పోండి అని అన్నాడు. వాళ్ళు 1,90,000 నేను ఏడ తేగలను అని మనసులో అనిపిస్తుంది. కానీ ఆత్మ ఏమనిపిస్తుందండి, అది దేవుడి పని, ఇచ్చేది నేను కాదు దేవుడు. అవునండి, ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఇస్తేనే ఇవ్వగలను, దేవుడు ఇవ్వకపోతే నేను ఇవ్వగలనా, నేను తేగలనా? లేదు కదా. దేవుని మీద విశ్వాసంతో పని ప్రారంభించాం. నిజమే, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఆత్మీయ పరిచర్యలో, నీ ఆత్మీయ ప్రతి అవసరతలో నీవు దేవుని యందు నమ్మిక ఉంచావా? నువ్వు నమ్మిక ఉంచితే ప్రియులారా, గొప్ప మాట ఏంటంటే తిమోతి పత్రికలో ఉంది. తిమోతి పత్రిక మొదటి తిమోతి కదా, చూడండి అన్న, మొదటి తిమోతి కదా, నీ విశ్వాసము నీ తల్లి అయినా ఎక్కడెక్కడది, ఎస్ మొదటి అధ్యాయం 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం. చదవమ్మా. అదేమ్మా, అదే నివసించను. ఎస్ 3 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి కదా. అవును, ఆ విశ్వాసము మొదట ఎక్కడుందంట, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఎనుకలోను వసించింది. అది నీ యందును నీ విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబం విశ్వాసం కలిగి ఉంటుంది. ఏమండి, అసలే మన భారతదేశానికి వచ్చిన అపోస్తలుడు ఎవరు చెప్పండి? తోమా గారు. ఆయనకు ముందు ఒక మాట పెడతారు, ఏమనండి, డౌట్ఫుల్ తోమా. ఏమండి, అనుమానించే తోమా. ఏమండి, అందుకే మనందరికి అనుమానం ఎక్కువ. జరిగిద్దంటావా, అయ్యిద్దంటావా? నాకు కూడానండి, నేనేం వేరు కాదు మీకు, నేను మనిషినే కదా. నిజమే, కానీ మనం నమ్మాలి. మనం నమ్మితేనే దేవుని మహిమను చూడగలం. ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని అడిగారు ప్రభువారు. నిజమే ప్రియులారా, ఆమె విశ్వాసమందు ఘనురాలు, విశ్వాసము కలిగిన స్త్రీ. ఏమండి, నిజమే, నిబ్బరము కలిగిన స్త్రీ, పట్టుదల కలిగిన స్త్రీ, సంతృప్తి కలిగిన స్త్రీ, ఏమండి, విధేయత కలిగిన స్త్రీ, ఆతిథ్యమిచ్చే స్త్రీ. 6 విషయాలు మనం చూసాం. ఆఖరిది ఏంటంటే ప్రియులారా, ఎప్పుడైతే బిడ్డను బతికించాడో, ఏమండి చూడండి, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము ఆ బిడ్డను బ్రతికించగానే చూడండి, చదవమ్మా. చాలండి, చూసారా, తనకు మేలు జరిగింది, తన కుమారుడు బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఏం చేసిందండి? కృతజ్ఞత కలిగి ఉంది. ప్రియులారా, కృతజ్ఞత కలిగి ఉంది. దేవుడు మేలు చేసినప్పుడు దేవుని ఎడల ఏం చూపించాలండి? కృతజ్ఞత చూపించాలి.
ఆమె కృతజ్ఞత కలిగింది గనుక ఇప్పుడు ఒకసారే మేలు కాదు. మీరు తర్వాత చదువుకోండి. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము తిరిగి 6వ వచనం చదివితే ఆ పట్టణంలో గొప్ప క్షామం వచ్చిందట. 7 ఏళ్ళు క్షామం వచ్చింది. ఆ క్షామం అప్పుడు దైవజనుడు ఆమెతో చెప్పాడు, అమ్మా ఇక్కడ క్షామం వస్తుంది, నీకు అవకాశం ఉన్న చోటుకు వెళ్ళి నీవు ఈ క్షామాన్ని తప్పించుకో అని చెప్పారు. ఫిలిప్పీల దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు తరువాత వచ్చింది. తరువాత వచ్చి తన ఆస్తి తిరిగి తన కిమ్మని రాజు యొద్దకు వెళ్ళినప్పుడు రాజు దగ్గర ఎవరున్నారండి? గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఏం చెప్తున్నాడు? ఈమెను గురించే చెప్తున్నాడు. దేవుడు ఎలీషా ద్వారా అద్భుతం చేశాడు, ఆ స్త్రీ కుమారుని బ్రతికించాడు, గొప్ప కార్యము అని చెప్పగానే ఆమె వెళ్ళింది, అడిగింది. వెంటనే రాజుగారు ఆమె ఆస్తి అంతా తిరిగి ఆమెకి ఇవ్వడానికి ఒక అధిపతినే నియమించాట కదండి. కాబట్టి ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీ. మనం కూడా దేవుని మేలు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి? అందుకనే 103వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకుము. ఏమండి? దేనిని మరువకుము. ఈ యొక్క గనురాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈమె ఆతిథ్యం ఇచ్చే సహోదరి. ఈమె తన కుటుంబానికి విధేయత కలిగిన సహోదరి. తన కుటుంబం సరి చేసుకుంది, దేవునికి అవమానం రాకుండా చూసుకోగలిగింది. నిజమే ప్రియులారా. 3వదిగా ఆమె సంతృప్తి కలిగిన స్త్రీ. నాకు అది లేదండి, ఇది లేదండి, భర్తను ఇబ్బంది పెట్టలేదు, దైవజనుడిని ఇబ్బంది పెట్టలేదు, తనకున్న దాంతో సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. ఏమండి? 4వదిగా ఆమె సంతృప్తి కలిగిన స్త్రీ. ఏమండి? ఆమె సంతృప్తి కలిగిన స్త్రీ. అంతేకాదు ఆమె నిబ్బరము కలిగిన స్త్రీ. తనకు శ్రమ కలిగి కుమారుడు చనిపోయినప్పుడు ఆమె తను గందరగోళం కాలేదు, తన కుటుంబానికి కూడా గోల చేసుకోలేదు, దేవుని నామానికి అవమానము తేలేదు. నా దేవుడు నాకున్నాడు అని నిబ్బరము కలిగి ఉంది. నిబ్బరము కలిగి ఉంది. అంతేకాదు పట్టుదలతో దైవజనుడి పాదాల మీద పడి తన కుమారుణ్ణి బ్రతికించే వరకు పట్టుదలతో దైవజనుడిని ప్రార్థించి. దేవుని దగ్గర మనం ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించి పొందుకోవాలి, కానీ సణుక్కోకూడదు, గొనుక్కోకూడదు కదండి. నిజమే. ఆఖరిగా విశ్వాసము కలిగిన స్త్రీ. ఏమండి? ఘనమైన విశ్వాసం కలిగింది. ఎలా? కుమారుడు చనిపోయినప్పుడు భర్తకు చెప్పలేదు, పనివాడికి చెప్పలేదు, గెహాజీకి చెప్పలేదు, దైవజనుడికి కూడా గూఢార్థంగా చెప్పిందే కానీ చచ్చిపోయాడండి అని ఏడవలేదు కదండి. ఎందుకు అంటే ఆమెకు ఒక విశ్వాసం ఉంది. నేను అడక్కపోయినా దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవుడు నా బిడ్డను చంపడు, బ్రతికిస్తాడని ఒక విశ్వాసం. ఆమె విశ్వాసం ఘనమైనది. ఘనమైన విశ్వాసం కలిగి ఆమె కృతజ్ఞత కలిగింది. అందుకే సొలొమోను రాస్తాడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల పుస్తకం ఏమండి? చివరి అధ్యాయము. ఏమండి? సామెతల పుస్తకం చివరి అధ్యాయము 31వ అధ్యాయము 30-31 వచనాలు. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇదొక పదం, కొనియాడబడును. ఇప్పుడు మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం, ఆమెలో ఉన్న మంచి గుణలక్షణాలను చెప్పుకుంటున్నాం. అలా ఉండాలి కదా అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. నిజమే. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమైందండి? కొనియాడబడును. ఇంకా చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. విన్నదా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ
మరలా రిపీట్ చేసుకోవచ్చు. ఏమండి, ఆమె భయభక్తులు కలిగింది కనుక దైవజనుడికి మేలు చేయాలని ఆశించి, దైవజనుడు అడుక్కోలేదు దైవజనుడు. ఆయన అవసరతను ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పరిచర్యకు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన ధనాన్ని ఇచ్చింది కాబట్టి దేవుడు ఆమెను ఘనపరిచాడు. ఎంత గొప్ప మాట! ఇంకే స్త్రీని గురించి అయినా బైబిల్లో చెప్పారా ఈ మాట? ఈమె గనురాలు. ఏంటట? గనురాలు. ఏమండి, షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఎటువంటిదట? గనురాలు. ప్రియ విశ్వాసులారా, ప్రియ అమ్మలారా, తల్లులారా, మీ కుటుంబాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ఘనమైనదివిగా ఎంచుకోండి. దేవునికి ఘనత తీసుకురండి. ఘనమైన భక్తి జీవితాన్ని అనుభవించండి. ఘనమైన భక్తి క్రియలు చేయండి. ప్రభు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని చెప్పండి, నేను ఘనపరచుదును అన్నాడు. అలాగూ ప్రభువును ఘనపరిచి ప్రభు యందు భక్తి కలిగి ఈ షునేమీరాల్ని మాదిరిగా తీసుకుని మనం కూడా ఆత్మీయ జీవితంలో ఘనురాలు వలె జీవించుదుము గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.